హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే మేము తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకున్నామండి. సో దీనికోసం ఇంట్లో సొరకాయ ఉంటే సరిపోతుందండి. ఒక చిన్న సైజ్ సొరకాయని తీసుకొని దాన్ని పీల్ చేసేసి గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలండి. సో గ్రేట్ చేసుకున్న సొరకాయలోకి మనము కొద్దిగా కారం, ఉప్పు, పల్లీలు, నువ్వులు యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. సో ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఈ మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనము కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేస్తూ ఇలా పిండి ముద్దలాగా చేసుకోవాలండి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, ఎందుకంటే సొరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఈవెన్గా అన్ని సైడ్స్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి, కంప్లీట్గా ఈవెన్గా అన్ని సైడ్స్ వచ్చేలాగా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి ఒక 2 to 3 minutes అలా వదిలేయాలి. 3 minutes తర్వాత మూత తీసి ఇలా ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి. ఇలా చేయడం వల్ల మనకి కింద అడుగంటుకోకుండా ఉంటుంది, ఈజీగా వస్తుందండి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనము పల్లి చట్నీతో కానీ లేదా పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే తినేవాళ్ళు ఆహా ఏమి రుచి అని పాట పాడకుండా మాత్రం అస్సలు ఉండలేరండి. అండ్ అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.